గల్ఫ్ దేశంలో ఓ పక్కన కష్టాలున్నా ఓ పక్కన కష్టాలు లేకున్నా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా కష్టంగా అయితే పనిచేస్తూ ఉంటారు. సో మైండ్లో వచ్చేసి ఒక మోటివేషన్ అనేది ఇక్కడైతే పెట్టుకొని అయితే వర్క్ చేస్తారు. సో ఫ్యామిలీ కోసం వచ్చి ఇంత దూరం వచ్చి కష్టపడి సో ఎంతో మందికి అయితే వర్క్ అయితే బాగుండదు. చాలా మందికి అయితే బాధపడుతూ ఉంటారు, ఇంకా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఎంబీసీలకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ఏమంటాయి కోయిటి వాళ్ళతో గలాటాలు పెట్టుకొని ఇంటికి పోవాలని చెప్పేసి చాలా అయితే రిస్క్లో పడుతూ ఉంటారు. అలాగే నాకు కూడా 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఎవరైనా కానీ ఒక 2 సంవత్సరాలు ఇక్కడ పని చేస్తే గల్ఫ్ దేశంలో వాళ్ళకైతే స్వదేశానికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. తప్పదు కదా, ఫ్యామిలీ కోసం వచ్చి ఎంత కష్టపడినా కూడా ఫ్యామిలీ కోసమే చేస్తున్నాము అని చెప్పేసి అయితే అనుకుంటా ఉంటాం కదా. సో అలాగే మన ఇంటికాడ ఉండే ప్రాబ్లమ్స్, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అయితే షేర్ చేసుకోలేం, కానీ ఎన్నో అయితే ఉంటాయి. సో గల్ఫ్ దేశంలో పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అయితే ఉంటారు, ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే అనుకుంటారు. కానీ మనసులో అయితే ఏదో ఒక తెలియని ఫీలింగు, ఆ బాధ అనేది అస్సలు ఇంకా మాటల్లో అయితే వివరించలేను. చూద్దాం, మా కఫీలు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ 5th or 6th month అయితే పంపిస్తానైతే నాకైతే కంప్లీట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో పంపిస్తాడో పంపించడో, సో ఏదేమైనా కానీ 5వ నెలలో 6వ నెలలో వచ్చేసి నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ గల్ఫ్ దేశానికి రావడం అయితే జరుగుతుందో లేదో మొత్తానికి తెలీదు. సో యూట్యూబ్ అనేది నేను వచ్చేసి ఇంటికి వెళ్ళినా కూడా ఇలాగే అయితే కంటిన్యూ చేస్తాను. నా ఫీలింగ్స్, నా బాధలు, నా కష్టాలు. సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం వర్క్ చేస్తాను, అక్కడ ఏం పని చేసుకుంటాను, నాకు తెలిసిందల్లా ఒకటే, డ్రైవర్ వర్క్ ఒకటే నాకు తెలుసు. ఇంకో వేరే పని అనేది నేనైతే చేసుకోలేను. సో చూద్దాం, దేవుడు ఎట్లా పెడితే అలా అయితే జరుగుతుంది. సో ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా లాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరున్నారు చెప్పండి, నా బాధలు నా కష్టాలు ఇంకా చెప్పుకోవడానికి మీరే ఉన్నారు. సో మన యూట్యూబ్ ఫ్యామిలీకి అన్నీ నేనైతే ఇంకా షేర్ అయితే చేసుకుంటాను. సో వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్